మోకాళ్ళ నొప్పులు ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉన్నాయి. అంటే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, కొంత దూరం నడిచినప్పుడు, ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేచినప్పుడు, ఉదయాన్నే నిద్ర లేయంగానే ఇలాంటప్పుడు వస్తూ ఉన్నాయి అని అంటే గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ తొడ ఎముక కాలు ఎముక మధ్య ఉన్నటువంటి గుజ్జు ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. అది కరగడం మొదలుపెట్టింది. ఎముకలు ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చి రాపిడి జరగడం మొదలుపెట్టిందని గుర్తించాలి. ఇలా గుర్తించినప్పుడు వాళ్ళు గాన జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ నుంచి అంటే గ్రేడ్ 1, 2, 3, 4 అంటారు. గ్రేడ్ 4 అంటే పూర్తిగా గుజ్జు కరిగిపోతుంది, ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇలా మొదట్లో వచ్చినప్పుడే వాళ్ళు కొంచెం అలర్ట్ అయితే గనక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ సప్లిమెంట్స్ వాడుకోవాలి. మనం తినే ఆహారం నుంచి అన్ని రావన్నమాట. కొన్ని మన శరీరానికి కావాల్సినటివి ఒక గుడ్ క్వాలిటీ సప్లిమెంట్స్ మనం సప్లై చేసుకుంటూ ఉండాలి. కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ తొడ కండరాలు, తర్వాత మోకాళ్ళ కింద ఉండే కాలు కండరాలు, కొంచెం గ్లూట్స్ వీటిని స్ట్రాంగ్ చేసుకోవాలి. గ్రాండ్ వాక్ లాంటి ఒక సప్లిమెంట్ ను వాడుకుంటా పోతే గనక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోడకు పెచ్చులు పడ్డాయి అనుకోండి, మనం సిమెంట్ రాళ్ళు వేసి ఎట్టయితే దాన్ని ప్యాచప్ చేస్తామో ఆ విధంగా గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ గాను వాడుకుంటే, గ్రాండ్ వాక్ సాచెట్ ఫామ్ అంటే మోకాల నొప్పులు వస్తేనే ఈ గ్రాండ్ వాక్ వాడమంటారా, లేకుంటే రాకుండా కూడా వాడొచ్చా? రెండు రకాలుగా. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నారు, కొంచెం ఏజ్ ఉంది, ఒక 40+ ఉంది, ఎక్కువగా నడుస్తున్నారు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మెట్లు ఎక్కడము నడవడం ఇలాంటి చేస్తున్నారు, వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు రాకుండా గ్రాండ్ వాక్ ఇప్పటి నుంచి కూడా మొదలు పెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చింది ఇమ్మీడియట్ గా కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్రేడ్ 4 ఉన్నాయని చెప్పారు. 4th స్టేజ్ లో సర్జరీ కంపల్సరీ చేస్తారు. ఆ 3 స్టేజెస్ వరకు ఇది పనిచేస్తుందా? ఫస్ట్ సెకండ్ లో బాగా పనిచేస్తుంది మేడం. గ్రేడ్ 3లో కూడా కొంతమందికి నొప్పులు తగ్గుతాయి. ఒకటేంటంటే గ్రాండ్ వాక్ వాడుకోవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి 3కి 4కి మారడానికి కొంత టైం పడుతుంది. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి ఒక 3 years 5 years పడుతుందా అనుకుందాం జనరల్ గా. ఇప్పుడు గ్రాండ్ వాక్ వాడుకుంటున్నారు అనుకోండి, ఆ 3 to 5 years ని 10 years కూడా చేసుకోవచ్చు. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోవడము, తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే ఈ మజిల్స్ స్ట్రెంగ్త్ పెంచుకొని ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఎక్కువగా మెట్లు ఎక్కకుండా పోవడం, పద్మాసనం వేసుకొని కూర్చోకుండా, ఫ్లాట్ సర్ఫేస్ మీద ఎక్కువగా నడవకుండా, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ గ్రాండ్ వాక్ గాను వాడుకుంటూ పోయినారంటే ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్ కి పోయేటటువంటి టైం ని బాగా పొడిగించవచ్చు. సో గ్రాండ్ వాక్ అది పనిచేయడానికి గల రీజన్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. గ్లూకోజమైన్ 1.5 grams ఉంటుంది, కాండ్రైసిన్ 1.2 grams ఉంటుంది, కొర్కుమిన్ 1.5 grams ఉంటుంది. మొత్తం 8 రకాలు 7.5 grams ఉంటుంది. ఈ పౌడరు ఉదయం గాని మధ్యాహ్నం గాని ఒక 250 ml వాటర్ లో కలుపుకొని దాన్ని గాను భోజనం తర్వాత కొంచెం తాగటం మొదలు పెట్టినారు అని అంటే ఒక్కసారి సరిపోతుంది. రోజుకు ఒక సాచెట్ తీసుకోవడం మొదలు పెడితే ఒక 1.5 నెల నుంచి 3 నెలల్లో వాళ్ళకి నొప్పులు సిగ్నిఫికెంట్ గా తగ్గడం అన్నది మనం బాగా గమనించాం. మోకాల నొప్పులు రాకుండా ఉండడానికి, వచ్చినా కూడా అది సర్జరీ వరకు వెళ్లే అవసరం లేకుండా తగ్గిస్తుంది.